డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈ అక్రమాస్తుల కేసులో ఈ రోజున తెలంగాణ హైకోర్టులో ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. ఈయన అక్రమార్జన చేసిన ఈ కేసుల్లోనూ, క్విడ్ ప్రోకోకి సంబంధించిన కేసుల్లోనూ వ్యాన్ పిక్కుని తొలగించమని గతంలో వ్యాన్ పిక్ కంపెనీ నుంచి కానీ, నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి కానీ వచ్చిన క్వాష్ పిటిషన్ని ఆ రోజున వచ్చిన తీర్పు ఈ రోజున తిరగబడిపోయింది. అంటే జగన్ అక్రమాస్తుల కేసులో మళ్ళీ విచారణ మొదలయ్యే విధంగా సూచనలు కనపడుతూ ఉన్నాయి. అంటే పాత కేసులు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెంటాడబోతూ ఉన్నాయా? అసలు ఈ వ్యాన్ పిక్ భూముల విషయంలో జరిగిన క్విడ్ ప్రోకో మీద కానీ, అక్రమాస్తుల కేసులో ఈ క్వాష్ పిటిషన్లు, ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్లు కానీ, క్వాష్ పిటిషన్లు కానీ అనేక మంది చేత వేయిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం తాత్సారం చేయించుకుంటూ 10 సంవత్సరాల పైన బెయిల్ పైన ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఎనలేని ఖ్యాతిని సంపాదించినట్టే లెక్క. అలాంటి రాజకీయ నాయకుడు దాదాపుగా భారతదేశంలోనే ఎవరూ లేరు. మరి ఈ రోజున ఈ తెలంగాణ హైకోర్టులో వచ్చిన ఈ జడ్జిమెంట్ ద్వారా ఏమి కదలబోతోంది? సిబిఐ మళ్ళీ తిరిగి ఈ కేసులన్నిటి మీద విచారణ జరిపే అవకాశం ఉందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పైన కేంద్రంలో ఉన్న ఈ అధినాయకులతోటి ఉన్న సఖ్య సంబంధాల మూలాన మళ్ళీ ఇది చెత్తబుట్ట దాఖలే కాబోతుందా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఈ రోజున తెలంగాణ హైకోర్టులో ఈ వ్యాన్ పిక్కు సంబంధించిన క్వాష్ పిటిషన్ని తోసిపుచ్చటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ అంశాల్లో ఆయన క్విడ్ ప్రోకోకు పాల్పడ్డాడో ఆ రోజున సిబిఐ పెట్టిన కేసులు కావచ్చు, ఈడీ పెట్టిన కేసుల్లో కావచ్చు, చాలా రకాలైన డిశ్చార్జ్ పిటిషన్లు పట్టడం, క్వాష్ పిటిషన్లు పట్టడం, జడ్జిమెంట్ వచ్చే సమయానికి జడ్జీలు మారిపోవటం, మళ్ళీ రెడ్డొచ్చే మొదలాడన్నట్టు వెనకటి సామెత చెప్పినట్టుగా మళ్ళీ కొత్త జడ్జి గారు రాగానే మళ్ళీ విచారణ మళ్ళీ మొదటి నుంచి మొదలు కావటం, ఇలాంటివన్నీ జరుగుతా ఒక 10 సంవత్సరాల పైబడే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన బయట ఉన్నాడు. ఇది యాక్చువల్గా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ వ్యాన్ పిక్ వ్యవహారాన్ని కూడా ఇంక్లూడ్ చేయటం మూలాన సిబిఐ ట్రయల్ కోర్టులో దీనిపైన ఒక పిటిషన్ పడింది. ఈ వ్యాన్ పిక్ని ఈ అక్రమాస్తుల కేసులోంచి తొలగించండి, ఈ పేరును తొలగించండి అని వేసుకున్న దాంట్లో ఆ రోజున అంటే 2022 జూలై 28వ తారీఖున వ్యాన్ పిక్కి కావలసినట్టుగా అక్కడ జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఈ విషయమై మరి సిబిఐ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా తిరిగి దీన్ని మళ్ళీ పునర్విచారణ చేయండి అని మళ్ళీ హైకోర్టుకు పంపించింది. ఈ రోజున హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. వ్యాన్ పిక్ వేసుకున్న ఈ క్వాష్ పిటిషన్ని తోసిపుచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యాన్ పిక్కి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ గతంలోనే సిబిఐ కూడా అనేక రకాలైన డాక్యుమెంట్స్ని ప్రొసీడింగ్స్లో భాగంగా మరి కోర్టుకు సమర్పించినప్పటికీ వాటిని వేటిని పట్టించుకోకుండా దీన్ని క్వాష్ చేశారు అని సిబిఐ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇది మళ్ళీ తిరిగి హైకోర్టుకే పంపించబడింది. ఈ రోజున ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. గతంలో ఈ క్వాష్ చేసిన ఈ పిటిషన్ని ఈ రోజున ఈ తిరస్కరించడం జరిగింది అని అంటే మరి ఆ రోజుకి ఈ రోజుకి జడ్జిమెంట్ ఎందుకు మారింది అనే దాంట్లోనే ఒక ఉత్కంఠత అయితే వస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు సిబిఐ, ఈడీ జగన్మోహన్ రెడ్డి మీద పాతగా ఏమైతే కేసులు ఉన్నాయో, ఆయన అధికారంలోకి రాకముందు ఆయన తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉండగా ఆ అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన క్విడ్ ప్రోకోలో ఈ వ్యాన్ పిక్ ఒకటి, ఓడరేవు అండ్ నిజాంపట్నం ఈ కారిడార్కి గాను సంబంధించి ఒక 15,000 ఎకరాల భూముల్ని అప్పనంగా కట్టిపెట్టేయడానికి జరిగిన ఒక ప్రయత్నం. దాంతోపాటుగా ఇందులో రసల్ ఖైమా అనే ఒక దేశం నుంచి ఈ నిధుల కోసం జరిగిన ఒక తాపత్రయంలోనూ అందులో జరిగిన క్విడ్ ప్రోకోలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సుండూరు పవర్లో కావచ్చు, భారతీ సిమెంట్స్లో కావచ్చు, ఇంకా చాలా కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు 800 కోట్ల పైనే పెట్టుబడులు పెట్టాడు.
దాన్ని కేవలం క్విడ్ ప్రోకో మూలానే పెట్టాడు. ఎందుకంటే ఈ వ్యాన్ పిక్ భూముల్ని చాలా అప్పనంగా కారు చౌకగా ఈ వ్యాన్ పిక్ కట్టబెట్టడం కానీ, నిమ్మగడ్డ ప్రసాద్కి అందులో రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసుకోవడానికి ప్రైవేటు వాళ్ళకి పరం చేయడానికి కూడా పర్మిషన్లు ఇవ్వటానికి జరిగిన ఈ ప్రాసెస్ మొత్తం క్విడ్ ప్రోకో మూలానే జరిగింది అనేది సిబిఐ ఒక కేసు పెట్టింది. అందులో వ్యాన్ పిక్కి అలాంటి సంబంధం ఏది లేదు కాబట్టి జగన్ అక్రమాస్తుల కేసులో నుంచి వ్యాన్ పిక్ను తొలగించండి అని గతంలో ఈ వ్యాన్ పిక్ కంపెనీ కానీ నిమ్మగడ్డ ప్రసాద్ కానీ వేసుకున్న ఈ పిటిషన్ని 2022 జూలై 28న ఒక జడ్జిమెంట్ వచ్చింది. అందులో వ్యాన్ పిక్కి అనుకూలంగా జడ్జిమెంట్ రావడం జరిగింది. దీని మీద సిబిఐ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి దీన్ని పునర్విచారించండి అని మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే పంపిస్తే ఈ రోజున జడ్జిమెంట్ మారిపోయింది. ఎందుకంటే ఇందులో సిబిఐ వాదించిన వాదనకు కానీ, అందులో వాళ్ళు చూపించిన ఆధారాలకు కానీ, అందులో వాళ్ళు వాదిస్తున్న వాదనలో ఉన్న అసలైన నిజాన్ని కనిపెట్టిన కోర్టు ఈ రోజున వ్యాన్ పిక్ పిటిషన్ని తోసిపుచ్చింది. అంటే ఇందులో నుంచి ఈ జగన్ అక్రమాస్తుల కేసులోంచి వ్యాన్ పిక్ని తొలగించలేమని. గతంలో అయితే ఈడీ అటాచ్ చేసిన భూముల్ని సైతం విడిపించుకోవటానికి కానీ, నిమ్మగడ్డ ప్రసాద్ ఆ సమయంలో మళ్ళీ ఈ భూములన్నిటినీ సర్వే చేయటానికి ఈ ఓడరేవు, నిజాంపట్నం ఇక్కడ పర్యటించిన దాఖలాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ కేసీఆర్ కావచ్చు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేశారేమో అనే అనుమానాలు అయితే ప్రజల్లో ఉన్నప్పటికీ గాను న్యాయస్థానాలకి ఇలాంటి వేటిని ఆపాదించలేం. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఒక కోర్టులో వచ్చిన ఈ జడ్జిమెంటు పై కోర్టుల్లో మార్పు చెందటం కానీ, లేకపోతే దాన్ని పూర్తిగా వ్యతిరేకమైన జడ్జిమెంట్లు రావటం కానీ చూసాం. కానీ మళ్ళీ తిరిగి ఇదే హైకోర్టుకు వచ్చిన ఇక్కడే మారిపోయింది అని అంటే అందులో జరిగిన వ్యవహారం ఏమిటి అనే దాని మీద ఒక పెద్ద పునరాలోచన చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ రోజున. అసలు ఒకే కోర్టులో అప్పుడున్న జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని కానీ, ఇప్పుడున్న జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్కి కానీ పూర్తి భిన్నంగా ఉంది అని అంటే అందులో పరిశీలించాల్సినవి పరిశీలించకుండానే ఏదైనా మ్యానిపులేషన్ జరిగిందా, లేకపోతే ఆ రోజున మరి సిబిఐ దాఖలు చేయటం లేట్ అయ్యిందా, మా వాదనని పట్టించుకోకుండానే ఈ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందనే కదా సిబిఐ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అంటే ఆ రోజున వాళ్ళేసిన ఛార్జ్షీట్లో పెట్టిన ఈ అంశాలన్నింటినీ మరి కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది కూడా ఇక్కడ ఫుల్గా ఆలోచించుకోవాలి. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో ఉన్న ఈ అక్రమాస్తుల కేసుల విషయంలోగా బోలెడన్ని మ్యానిపులేషన్స్ బయట నుంచి చట్టంలో ఉన్న కొన్ని వెసులుబాటుల్ని వాడుకుంటూ డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం కానీ, ఇలాగ క్వాష్ పిటిషన్లు వేయటం కానీ అనేక రకాలైనవి జరుగుతూనే ఇప్పుడు కేసులు ఇంత దూరం వచ్చాయి. మరి కాలదోషం పట్టిపోవటం మూలాన మరి ఈ రోజున ఏం జరుగుతుందో, రేపు ఈ అక్రమాస్తుల కేసులన్నింటిలో ఏం జడ్జిమెంట్ వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతానికి వచ్చిందైతే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. ఇందులో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా మంచి ఎదురు దెబ్బ తగిలిందనే ఈ జగన్మోహన్ రెడ్డినో, లేకపోతే ఆనాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డినో నమ్ముకొని ఆయన కూడా ఇరుక్కుపోయినట్టుగానే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏ కారణానికి ఆయన వచ్చి ఇరుక్కుపోయాడో కానీ క్విడ్ ప్రోకో అనే ఒకటి మాత్రం జగన్మోహన్ రెడ్డికి యాప్ట్గా సరిపోతుంది ఇందులో అనేది మాత్రం కనపడుతోంది. వాళ్ళకి కావలసిన భూములనో లేకపోతే నిధులనో వేరే వీటన్నిటిని కేటాయింపులు చేయటం మూలాన తన కంపెనీలోకి ఈ నిధులను మళ్లించుకొని వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించుకొని వాళ్ళకి తిరిగి ఇచ్చే పని లేకుండా చేసుకున్న ఈ వ్యవహార శైలి మొత్తం ఏనాడు బయటపడుతుందో కానీ ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగాను ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కాకపోతే ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనే దాంట్లోనే ఓ పెద్ద సందిగ్ధం అయితే ఏర్పడింది. ఇదే ఈరోజు కుండబద్దలు.